ముఖ్యంగా అందరికీ శ్రీ క్రోధినామ ఉగాది సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ రోజున పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న దత్తాత్రేయ స్వామి ఆలయానికి రావడం జరిగింది. దేవుని దండం పెట్టుకుని బేసికల్గా ఆయన్ని ఆశీర్వదించమని, అలాగే మాకు ఎప్పటి నుంచో ఈ టెంపుల్ని విజిట్ చేయాల్సిన ఆలోచన నుండి ఈ రోజున ఉగాది రోజున ఇక్కడ రావడం జరిగింది. ముఖ్యంగా మా ప్రచార కార్యక్రమాల్లో ఈ పిఠాపురం నియోజకవర్గంలో కానీ, ఈ కాకినాడ పార్లమెంట్ పరిధిలో ఉన్న 7 నియోజకవర్గాల్లో ఎక్కడికి వెళ్ళినా కూడా మాకు ప్రజలు నీరాజనలు పాడే విధానం అయితే కానీ, ముఖ్యంగా గ్రామాల్లో కానీ, బడుగు బలహీన వర్గాల్లో ఉన్న పేటలు అయితే కానీ అందరూ కూడా ముందుకొచ్చి మాకు స్వాగతం పలుకుతున్న విధానంతో మేము ఏదో ఒక గంట కార్యక్రమం చేసి వెళ్దాం అనుకుని అది 2-3 గంటలు అయ్యే పరిస్థితిని ప్రతి గ్రామంలోనూ కనబడుతుంది. అలాగే గతంలో నేను పోటీ చేసినప్పుడు, ప్రచారంలో ఉన్నప్పుడు రోజుకి ఇంచుమించు 50-60 అర్జీలు ఉండేవి. అంటే ఏదో ఒక గ్రీవెన్సెస్ ఉండేవి. మాకు ఇల్లు పట్టా లేదండి, మాకు రేషన్ కార్డు లేదండి, లేకపోతే మాకు పెన్షన్ రావట్లేదండి అని ఇలాంటి సమస్యలు రోజు తీసుకొచ్చేవాళ్ళు మా దృష్టికి. నేను 3 ఎలక్షన్స్లో క్యాంపెయిన్లో చేసే ప్రచారంలో ఉన్నప్పుడు రోజు ఇలాంటి సమస్యలు రాసుకుంటానే మాకు 2 మనుషులు బుక్కులు పట్టుకుని ఉండేవాళ్ళు. కానీ దానికి విభిన్నంగా ఈసారి మొట్టమొదటిసారిగా నేను గత 45 రోజులుగా కూడా ఎన్ని గ్రామాల్లో, ఎన్ని వార్డుల్లో తిరిగిన 7 నియోజకవర్గాల పరిధిలో ఎక్కడ కూడా ఇలాంటి సమస్యలతో ముందుకు వచ్చిన పరిస్థితులు లేవు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అయిన కాడి నుంచి 2019 తర్వాత ఏ మాదిరిగా సంక్షేమ కార్యక్రమాలని ప్రతి పేదవాడికి అందించాడో కూడా అందరూ కూడా ఇవాళ క్యాంపెయిన్ ప్రచారంలోకి వెళ్ళినప్పుడు అర్థమవుతుంది. ముఖ్యంగా ఈ రోజు నాకు వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రతి పేదవాడి ఇంటికి కానీ, ప్రతి గడపకి ప్రభుత్వ సర్వీసులు కానీ, లబ్ధిదారులని నిజమైన లబ్ధిదారులు ఏమాత్రం అవినీతికి తావు లేకుండా కూడా ఈ రోజున ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని కూడా అందించిన విధానం అయితే కానీ, ఈ రోజున ప్రతి పేదవాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మా పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకోవాలి. ఎందుకంటే ఈయన చేసిన గొప్ప పరిపాలన కొనసాగాలన్నా, ఆయన ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాలు కొనసాగాలన్నా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు మా ముఖ్యమంత్రిగా ఉండాలనే ఆలోచనతో ఉన్నారు. అది కూడా ఎందుకంటే మేము ప్రచారంకి వెళ్ళినప్పుడు కూడా మా అభ్యర్థులు 7 అభ్యర్థులు మేము ఎవరైనా, అలాగే పార్లమెంట్ అభ్యర్థి అయినా వాళ్ళందరి ముఖాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి మా అభ్యర్థి అన్న విధంగా కూడా ఈ రోజున మాకు అండగా ఉంటున్నారు. అలాగే మాకు ఆశీర్వదించి కూడా మీరు రావక్కర్లేదు, మా ఓట్లన్నీ జగన్ బాబుకే అనే విధంగా కూడా ప్రతి చోట మాకు ఎదురవుతున్న సంఘటనలు కూడా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటి నుంచి ప్రతిరోజు ఆయన ఆలోచన ఈ రాష్ట్రంలో పేదరికాన్ని శాశ్వతంగా నిర్మూలించాలి. దానికి అనుగుణంగానే ఈ రోజున ఆయన గతంలో హామీ ఇచ్చిన విధంగా కూడా నవరత్నాలన్నీ కూడా 99% ప్రతి గడపకి అందే విధంగా కూడా ఈరోజు అందించిన గొప్ప ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అందుకనే ఆయన ఏ మాదిరిగా అయితే ఇవాళ అదే రీతిలో కూడా ఇక్కడ పిఠాపురం అభ్యర్థి అయినట్టు వంగ గీత గారు కానీ, మా మిగతా 6 అభ్యర్థులు కానీ, నేను కానీ కూడా మేము ఒక ప్రణాళికబద్ధంగా కూడా ఈ రోజున ప్రజల ముందుకు రావడం జరిగింది. కానీ దానికి భిన్నంగా మా ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా కేవలం పర్సనల్గా జగన్మోహన్ రెడ్డి గారి దొండెత్తిపోయటం, అసత్య ప్రచారాలు చేయటం, లేనిపోయిన మాటలు అనటం తప్పితే కానీ ఈ రోజున మిగతా రాష్ట్రాల్లో మిగతా ముఖ్యమంత్రుల మీద నువ్వు పలానా ప్రాజెక్టులు కట్టావు, ఈ ప్రాజెక్టులు అవినీతి జరిగింది అన్న పందా ఎక్కడా లేదు. లేకపోతే మేము గతంలో ఇవాళ భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి, ఏ రాజకీయ నాయకుడు చేయని విధంగా జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ చెప్పడం జరిగింది. మీ ఇంటికి మంచి జరిగింది అనుకుంటేనే నాకు ఓటేయండి అని. ఎందుకంటే ఆయన అంత గొప్ప పరిపాలన అందించి ఈ రోజున అంత నిస్వార్థంగా ఆయన చేసిన ఈ కార్యక్రమాలకు అండగా ప్రజలు ఉన్నారని నమ్మకంతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆ బస్సు యాత్ర కూడా జనాలు ఏ మాదిరిగా నీరాజనలు పలుకుతున్నారో కూడా అందరూ కూడా ప్రత్యక్షంగా చూస్తూనే ఉన్నారు. ఇవన్నీ కూడా ఒక ఎత్తు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలకు అనుగుణంగా ఆయన చేస్తున్న గొప్ప పరిపాలనకు అండగా నేను కూడా ఈ ప్రాంతంలో పుట్టి పెరిగిన వాడిగా, ఈ ప్రాంతం మీద పూర్తిగా అవగాహన ఉన్న వ్యక్తిగా నాకున్న అనుభవంతో పాటు అనుబంధాలతో, విదేశాల్లో ఉన్న అనుబంధాలతో నేను కొన్ని ఆలోచనలు చేసి నా లోకల్ మేనిఫెస్టోని కూడా నేను రూపొందించి ఒక ప్రణాళికాబద్ధంగా కూడా ప్రచారాల్లో పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా నేను ఒక 4 అంశాలతో నా మేనిఫెస్టోని రూపొందించాను. మొట్టమొదటిది ఈ కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గం అంతా కూడా ఎక్కువ రూరల్ నియోజకవర్గం. ఈ కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఉన్న 400 గ్రామాలని కూడా దత్తత తీసుకుని గ్రామానికి ₹1 కోటి నిధులు ఖర్చు పెట్టి రాబోయే 5 సంవత్సరాలు 400 కోట్లు ఖర్చు పెట్టి ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేయాలనే ఆలోచన కూడా చేసి అది ప్రణాళికబద్ధంగా కూడా ఆ రోజు ఈ ప్రజలందరికీ ఈ ప్రచార నిమిత్తం కూడా హామీ ఇవ్వడం జరిగింది.
అలాగే కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో చాలామంది యువకులు రకరకాల చదువులు చదువుకొని ఈ రోజున ఉద్యోగాల కోసం చాలా కష్టపడుతున్న పరిస్థితులను చూస్తున్నాం. ఎందుకనంటే నేను ఇప్పుడు గడిచిన 10-15 ఏళ్ళలో మా సంస్థల్లోనే ఇంచుమించు 3,000 మంది పనిచేస్తున్నారు ఇదే ప్రాంతం నుంచి. కానీ నేను ఆ మధ్యన ఒక 7-8 నెలల కిందట జాబ్ మేళా నిర్వర్తించినప్పుడు అనుకోకుండా ఒక 2,000 మందికి ఉద్యోగాలు కల్పించాలి అని ఒక 100 కంపెనీలని పిలిచి ఇక్కడ పెట్టి జరిపిన జాబ్ మేళాలో మేము ఎవరు ఊహించని విధంగా ఆ రోజున 20,000 మంది ఆ 2 రోజుల్లో అటెండ్ అయిన పరిస్థితులను చూసి ఇక్కడ ఏంటి అని క్షుణ్ణంగా దాని మీద దృష్టి పెట్టినప్పుడు ఉద్యోగ అవకాశాలు మన భారతదేశంలో దండిగా ఉన్నాయి, విదేశాల్లో కూడా ఉన్నాయి. కానీ ఇది ప్రాబ్లం ఏంటంటే ఈ రకరకాల చదువులు చదువుకునే వాళ్ళకి సరైన శిక్షణ లేక ఇంటర్వ్యూల్లోకి వెళ్ళి ఫెయిల్ అవుతున్నారు. లేకపోతే ఉద్యోగాల్లో పెట్టామనుకోండి, పెట్టిన తర్వాత ఒక నెల తిరగకుండా 2 నెలలు తిరగకుండా వెనక్కి వచ్చేసిన పరిస్థితులు కూడా చాలా ఎదురైనాయి. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని రేపు ఎలక్షన్లు అయిన వెంటనే రాబోయే రోజుల్లో నా మేనిఫెస్టోలో కూడా పెట్టడం జరిగింది. నేను ఎంపీ అయిన వెంటనే ఇక్కడ ఒక భారీ శిక్షణా కేంద్రాన్ని అంటే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ని ఏర్పాటు చేసి కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో 5,000 నుంచి 6,000 మంది యువకుల్ని పూర్తి స్థాయిలో శిక్షణ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళందరినీ కూడా ఉద్యోగాల్లో పెట్టి ఆలోచన చేయడం జరిగిందని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. అలాగే మూడవది ముఖ్యమైనది కూడా ఈ ప్రాంతం అంతా కూడా కోస్తా ప్రాంతం కానీ ఈ కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గం ఉన్న కోస్తా ప్రాంతం కానీ మెట్ట ప్రాంతం కానీ పారిశ్రామికంగా చాలా అనువైన ప్రాంతం. సో ఈ ప్రాంతం మీద గత 10 ఏళ్ళుగా మేము చేస్తున్న ఆలోచనలతో కృషితో రేపు జరగబోయే ఎన్నికల తర్వాత రేపు రాబోయే 5 సంవత్సరాల్లో ఈ కాకినాడ పార్లమెంటు పరిధిలో 30,000 నుంచి 40,000 కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చి ఈ ప్రాంతంలో పారిశ్రామికంగా అభివృద్ధి చేసే ఒక ప్రణాళికను కూడా రూపొందించడం జరిగింది. దానివల్ల ఏంటంటే ఇక్కడున్న యువకులకి ఇదే ప్రాంతంలో ఉద్యోగ అవకాశాలు, అలాగే ఈ ప్రాంతం అంతా అభివృద్ధి చెందుతుంది. ఈ ప్రాంతంలో చాలామందికి పెద్ద ఎత్తున ఉపాధి కూడా కలుగుతుందని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. అలాగే 4వది ఈ ప్రాంతంలో చాలామంది తెలివైన యువకులు ఉన్నారు. వాళ్ళందరినీ ఉద్యోగాలే కాకుండా వాళ్ళు ఉద్యోగాలు క్రియేట్ చేసే విధంగా కూడా ఆలోచన చేసి చాలామంది ఐడియాస్ని చిన్న చిన్న వ్యాపారాలుగా పెట్టే ఐడియాస్ని మధ్యతరహా వ్యాపారాలు పెట్టే విధంగా కూడా మనం వాళ్ళకి పూర్తి స్థాయిలో ప్రోత్సాహం ఇచ్చి పెట్టుబడి పెట్టి ఒక స్టార్టప్ ఫండ్ అని ఒక నిధిని కేటాయించి ఒక 100 కోట్లతో నిధిని కేటాయించి రాబోయే 5 సంవత్సరాల్లో కూడా ఒక 100 చిన్న తరహా మధ్య తరహా పరిశ్రమలు పెట్టించే విధంగా కూడా మనం ఆలోచనలు చేయడం జరిగింది. దానివల్ల ఏంటంటే ఈ ప్రాంతం అంతా అభివృద్ధి చెందుతుంది, ఈ ప్రాంతంలో ఎన్నో ఉద్యోగ అవకాశాలు వస్తాయి. సో ఇలాంటి ప్రణాళికతో మేము ముందుకు రావడం జరిగింది. ఈ ప్రణాళికను కూడా మా కార్యకర్తల్ని మేము ప్రచారంలో కోరుకునేది ప్రతి గడపకి తీసుకెళ్ళాలి. మన ఆలోచనల్ని, మన జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనని ఏ మాదిరిగా సంక్షేమ కార్యక్రమాన్ని ప్రతి గడపకు అందించాడో, అంటే 2,77,000 కోట్లని పేదవారికి డైరెక్ట్ డెబిట్ ద్వారా అందించిన ఘనత ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే ఇవాళ చాలామంది రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు దాంట్లోంచి 2 లక్షల కోట్లు పెట్టి ప్రాజెక్టులు కడుతున్నానని చెప్పి ప్రాజెక్టులు కట్టి 20% లంచాలు తీసుకుంటే ఆయన సొంతంగా జేబులోకి 40,000 కోట్లు పడిపోయాయి. అలాంటిది ఏం చేయలే. కేవలం ప్రతిపక్ష నాయకులు కానీ ఇతర రాష్ట్రాల్లో కానీ ఇదే మాదిరిగా కేవలం ప్రాజెక్టుల పేరుతో దండుకున్న వైనాలు మనం చూస్తూనే ఉన్నాం. ఈ రోజున పేదల ఆకలి తీర్చాలి. కరోనా సమయంలో మన వాలంటీర్ వ్యవస్థ ఏ మాదిరిగా ఆదుకున్నారో కూడా అందరూ కూడా గుర్తు చేసుకోవాలి. భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా కేవలం ఓన్లీ ఆంధ్ర రాష్ట్రంలోనే, ప్రపంచంలో కూడా నాకు తెలిసి ఎక్కడ కూడా ఎలాంటి జరగలేదు. ఈ రాష్ట్రంలోనే జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రతి కుటుంబానికి కూడా ఆ రోజున కరోనా వచ్చిన సమయాల్లో, కోవిడ్ వచ్చిన సమయాల్లో ఆదుకున్న విధానం అయితే కానీ, ఇవాళ సంక్షేమం ఇచ్చిన విధానం అయితే కానీ ప్రతి ఒక్కరు కూడా గుర్తు చేసుకుని జగన్మోహన్ రెడ్డి గారు రుణం తీర్చుకునే విధంగా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవటం ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదవాడికి అవసరం. వాళ్ళందరూ కూడా బాధ్యత తీసుకుని ప్రతి ఒక్కరు కూడా ఇవాళ ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న అసత్య ప్రచారాలను కూడా తిప్పికొట్టి, ఎందుకంటే మేము వెళ్ళే కార్యక్రమాల్లో ప్రతి గ్రామంలో చెప్తా ఉన్నాం, మీరే ఎంపీ మీరే ఎమ్మెల్యేగా భావించి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసే విధంగా మన పేదల పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చే విధంగా కూడా అందరూ ఆలోచన చేయాలని చెప్పుకుని అందరినీ కోరటం జరిగింది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ కార్యక్రమాలు ప్రతి అభ్యర్థికి అదే పునాది. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పరిపాలన వల్ల 80% నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల అందరికీ కూడా బలం జగన్మోహన్ రెడ్డి గారు. సో అదేవిధంగా ఇక్కడ కూడా ఉంటుంది.
కానీ ఇక్కడ ఏంటంటే కొంచెం ప్రత్యేకమైన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి, ఎందుకంటే ఉమ్మడి అభ్యర్థిగా ఆ పార్టీ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చి పోటీ చేయటం వల్ల కొంత డెఫినెట్లీ ఆయన మీద దృష్టి ఉంటుంది. కానీ ఏది ఏమైనా ఇవాళ వంగా గీత గారు ఈ నియోజకవర్గంలో బాగా పరిచయిస్తున్నారు. ఆవిడ ఆల్రెడీ గతంలో ఎమ్మెల్యేగా కానీ ఎంపీగా కూడా ఈ ప్రాంతంలో బాగా పరిచయాలుండి చాలా వర్క్ చేసి ప్రజలకు దగ్గరగా ఉంటూ అందుబాటులో ఉంటూ ఎంతో రకాలుగా ఆదుకోవడం జరిగింది. ఇవాళ అందరూ కూడా అవన్నీ కూడా అవగాహన చేసుకుంటున్నారు. సో తప్పకుండా రానున్న రోజుల్లో అన్ని నియోజకవర్గాల్లో లాగా మా మిగతా 6 నియోజకవర్గాలలో ఈ నియోజకవర్గంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఖండ విజయం సాధిస్తుందని కూడా మీ అందరం కూడా చెప్తున్నాం. అది రేపు తథ్యమని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాం.